సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద యుద్ధం మళ్ళీ ప్రారంభించారు జనసేన. అంటే మీకు గత ఎలక్షన్ నుంచి కూడా ఒంటికాల మీద వేస్తున్నారు, ఇప్పుడు జెండా మీద పడ్డారు. కారణం ఏంటి? పడలేదండి, వాస్తవాన్ని చెప్తున్నాం. అంటే మేము ఒకటే చెప్తున్నాం, భారతదేశం లాంటి లౌకిక దేశం ఇది. ఇక్కడ మతం లేదు, కులం లేదు, అన్ని మతాలు స్వేచ్ఛగా బ్రతకచ్చు. మన ఆర్టికల్స్, మన కాన్స్టిట్యూషన్ అయ్యే చెప్తున్నాయి. అందుకని ఈ భారతదేశంలో మీరు జీసస్ క్రీస్తుకి సిలువేసినటువంటి యూదుల నమూనాతో ఉన్నటువంటి జెండాని ఇక్కడ జనసేన పార్టీ సభ్యులతో మోయించడం, భవిష్యత్తులో ఈ నిజాన్ని ప్రజలు తెలుసుకుంటే భారతదేశంలో మతపరమైనటువంటి విధ్వంసాలు వస్తే దానికి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహిస్తారా? వహించలేరు కదా. ఇక్కడ క్రిస్టియన్స్, ఇండియాలో క్రిస్టియన్స్ మెజారిటీ, హిందువుల తర్వాత అలాగే ముస్లిమ్స్ ఉన్నారు, అలాగే పార్సీస్ ఉన్నారు, ఇతరత్ర సిక్కులు ఉన్నారు. ఇలా కొన్ని తెగలు ఉన్నాయి. ఈ తెగలన్నీ కూడా ఇక్కడ చాలా అన్యోన్యంగా ఐక్యతగా ఉండేటటువంటి ఇది భారతదేశంలో మీరు చిచ్చు పెట్టడానిక. అయినా ఏ రాజకీయ పార్టీ అయినా భారతదేశంలో భారతీయ మూలాలు కనబడాలి, భారతీయ సిద్ధాంతాలు కనబడాలి. మన చరిత్ర కన్నా గొప్ప చరిత్ర ప్రపంచంలో ఎక్కడ ఉందండి? భారతదేశంలో మన చరిత్రని పుస్తకాల్లో చెబితే, మన బిడ్డలకు చెబితే రోమాలు నెక్కబొడిస్తాయి. మన దురదృష్టం విదేశీ చరిత్రని మన బిడ్డలతో చదివిస్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అభ్యంతరాలు ఉంటే ఎలక్షన్ కమిషనే ఆమోదించేది కాదు కదా. అది జనంలోకి వెళ్ళిపోయి అప్పుడే 12 ఏళ్ళు అయిపోయింది. అంటే మీరు ఇప్పుడు లేవనెత్తడానికి రీజన్ ఏంటి? అంటే ప్రస్తుతం ఇప్పుడు కాదండి, మేము ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ కరెక్ట్గా లేదండి. ప్రస్తుత ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కావచ్చు, కూటమిలో ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ పొల్యూట్ అయిపోయింది. దాని మీద మేము చాలా కేసులు వేసాం. మేమే ప్రత్యక్ష సాక్షులం. మాకున్నటువంటి రైట్స్ని కూడా ఎలక్షన్ కమిషన్ గుడ్డిగా అబద్ధాలాడి పవన్ కళ్యాణ్కి గుర్తు విషయంలో చాలా అడ్డగోలుగా చట్టాలను కూడా ప్రక్కన పెట్టి వాళ్ళకి అనుకూలంగా కోర్టులో ఉపయోగపడ్డారు. దాని మీద మేము ఎంతో పోరాటం చేసాం. కాకపోతే సిస్టమ్ పెద్దది, ఆ పెద్ద వ్యవస్థ అది. ఆ వ్యవస్థతో పోరాటంలో మేము కాస్త న్యాయపరమైనటువంటి విధంగా సక్సెస్ కాలేకపోయాం. కానీ ఒకటి మాత్రం సక్సెస్ అయ్యాం. 2024లో జనసేన పార్టీతో మేము న్యాయపరమైనటువంటి హక్కుతో మేము కూడా గాజు గ్లాసు గుర్తునే మా పోటీదారులకి న్యాయస్థానం ద్వారా న్యాయం చేయగలిగాం. కాకపోతే ఆఫ్టర్ ఎలక్షన్ సర్టన్ ఓట్ బ్యాంక్ రావడం మూలంగా అది రికగ్నైజ్డ్ పార్టీ అయిపోయింది. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటివి అన్నీ కూడా అవకతవకలే. ఆ గుర్తు విషయంలో చట్ట వ్యతిరేకంగా మా నుండి పొందారు. అదేవిధంగా ఫ్లాగ్ విషయంలో ఆ ఫ్లాగు దేనికి చిహ్నం చెప్పాలి? నేను ఓపెన్ డిబేట్కి అడుగుతున్నాను, దేనికి చిహ్నం? భారతదేశంలో ఏ సాంప్రదాయాన్ని, ఏ సిద్ధాంతాలని, ఏ మూలాలని ఆ జెండాలో మీరు చూపించగలరు? ఈ భారతదేశంలో లౌకికవాదం అద్భుతంగా ఉన్నటువంటి దేశం, ప్రపంచంలో చెప్పుకోదగినటువంటి దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో అన్ని మతాలు భద్రతగా బ్రతుకుతున్నటువంటి ఏకైక దేశం నా దేశం, నా భారతదేశం చెప్పుకోవడానికి ప్రతి పౌరుడు గర్వపడతాడు. ఇలాంటి దేశంలో ఇప్పుడు ఏ వివాదాలైనా, ఏ శాంతి భద్రతల సమస్యలైనా మనిషిలో వచ్చేటటువంటి థాట్స్ని బట్టే ఉంటాయి. ఇప్పుడు గోత్రాలర్లు ఎందుకు జరిగినాయండి? ఇప్పుడు ఖచ్చితంగా జెండా మార్చాలంటారు. ఖచ్చితంగా జెండా మార్చాలి. అది మన భారతదేశ జెండా కాదు. పైగా అక్కడ జీసస్ క్రీస్తుని పూజించేటటువంటి ఎన్నో లక్షల మంది జనాభా ఆరాధ్య దైవంగా పూజించేటటువంటి ఆ జీసస్ని సిలువ వేసినటువంటి తెగ అది, యూదుల తెగ. ఇజ్రాయలీస్ ఆ యూదుల నమూనాతో జెండా డిజైన్ చేసి మీరు ఇక్కడ క్రిస్టియన్స్తోని, హిందూస్తోని, ముస్లిమ్స్తోని మీరు చేకొట్టిస్తున్నారు. రేపు పొద్దున లేనిపోయిన సమస్యలు వస్తే దానికి బాధ్యులు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు నేనే బాధ్యులు, నేను ఒప్పుకోగలరా? దీని మీద మీరు ఎలాంటి పోరాటం చేయదలుచుకున్నారు? ఖచ్చితంగా నేనైతే స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, హైయర్ అథారిటీస్కి నేను రిప్రజెంట్ చేశానండి. మా గోయింగ్ ఆన్ పరిస్థితులు న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు ఏ విధంగా శ్రమిస్తాయో ఆలోచిస్తాయో చూస్తాను. లేకపోతే ఈ భారతదేశంలో న్యాయం అందినా అందకపోయినా అల్టిమేట్గా ఎవరైనా, ఏ పౌరుడైనా ఆశ్రయించాల్సింది న్యాయస్థానాన్నే. న్యాయం జరుగుతుందని జరగదని ఆలోచన ప్రక్కన పెట్టి నా దేశం మీద, నా రాజ్యాంగం మీద, నా న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయ లక్ష్యాన్ని సాధించారంటారా శ్రీనివాస్ గారు? రాజకీయ లక్ష్యాన్ని సాధించలేదు, అతను వ్యక్తిగత లక్ష్యాన్ని అయితే సాధించాడు.
అతను వ్యక్తిగతంగా అయితే సక్సెస్, రాజకీయంగా అయితే మాత్రం అతను ఏ సాధించిందంటూ ఒకటి లేదు. అతను వ్యక్తిగతంగా పోటీ చేసి అతను బలం ఏంటో అతనికి తెలుసు. తొడకొడితే పవన్ కళ్యాణ్ జనబలం, పవన్ కళ్యాణ్ పార్టీ బలం అతనికి తెలుసు. అందుకనే ఇది కరెక్ట్ కాదు. అందుకని మన వరకు మనం సక్సెస్ అవ్వాలి అని, ప్రజలతో మనకు పని లేదు, ప్రజలకు ఏం చెప్పినా వింటారు అని ప్రజల్ని ప్రక్కన పెట్టి అతని ఎజెండాని ఇంటర్నల్గా గెలిపించుకున్నాడు. అది చంద్రబాబు నాయుడు గారికి కూడా అవసరం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో యువత కొద్దిగా చిన్న పొరపాటు ఏంటంటే, మీరు ఇందాక అన్నారు కులం మతం అనేది. కులం ఉన్నటువంటి వాడి కులం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ప్రతి కులం ఈరోజు ఒక గొప్ప కులమే. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో గొప్ప కులాల్లో పుట్టారు, గొప్ప వంశాల్లో పుట్టారు, ప్రతివాడు గొప్ప సాంప్రదాయాల్లో పుట్టారు. నేను కులం చెప్పుకోవాల్సిన కర్మ నాకేంటి? ఎవరైనా నా తండ్రి పేరు చెప్పుకోవాలి, నా తల్లి పేరు చెప్పుకోవాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉండాలి. ఈ సినిమా ప్రభావంతో ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, పిల్లలకి, యువతకి కులాన్ని ఒక డ్రగ్ అడిక్ట్ చేశారు. ఒక డ్రగ్ అడిక్ట్ అయిపోయింది. గంజాయి, హెరాయిన్, కొకైన్ లాంటి మత్తుగా అలవాటు చేసేసారు. దానికి అలవాటు పడితే ఏ విధమైనటువంటి మత్తు అలవాటు పడతారో అలాగా ఈ సినిమా ప్రభావం అలా అలవాటు పడిపోయారు. ఇప్పుడు యుక్త వయసులో సినిమా అభిమానాలు చుట్టూ తిరిగితే ఇప్పుడు కేరళ వాళ్ళు ఉన్నారండి, తెలంగాణ ప్రజలు ఉన్నారు, తమిళనాడు ఉన్నారు. వాళ్ళు సినిమాని చూస్తారు, కాకపోతే వాళ్ళ కెరీర్ని డెవలప్ చేసుకుంటారు. ఇక్కడ సినిమా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చదువుకున్న పిల్లల్ని సినిమా ప్రభావానికి బానిసలుగా మారుస్తున్నారు. కానీ సినిమా వాళ్ళు ఏమీ చేయరని ప్రజలకు తెలుసు. కానీ ఎందుకో ఒక ఆర్టిఫిషియల్ వైరస్ ప్రజల్లోకి, కృత్రిమ వైరస్, ఆ వైరస్ని బాడీలోకి అలవాటు చేస్తారు. ఏదో తెలుసుకుంటారు, బిడ్డ భవిష్యత్తు నాశనం అయిపోతున్నా నాకు పలానా సినిమా హీరో కోసం టికెట్ అవసరమైతే 300 రూపాయలు 500 రూపాయలు పెట్టుకొని కొనుక్కొని వెళ్తాడు. ఇక్కడ బిడ్డకు పాలు లేకపోయినా పని, ఆ రోజు పూట భోజనం లేకపోయినా, పిల్లలను చదివించుకోవడానికి కెపాసిటీ లేకపోయినా, అంత అమాయకత్వంలో నా ఆంధ్ర యువత ఉంది, నా ఆంధ్ర ప్రజలు మైకోలో ఉన్నారు. ఖచ్చితంగా తెలుసుకుంటారు, ఈ మోసాన్ని గ్రహిస్తారు. ఖచ్చితంగా వీళ్ళకి సరైనటువంటి గుణపాఠం వస్తుంది. ఆ రోజు జయాంధ్ర ఉద్యమం ఎంత ఉవ్వెత్తున లేచిందో, ఎంత విలువలతో కూడినటువంటి ఉద్యమం ఆ రోజు ప్రజల్లో నుంచి పుట్టిందో, మరో ఉద్యమం ఆంధ్రప్రదేశ్ నుంచే ఖచ్చితంగా ఒక చైతన్యవంతమైనటువంటి ఉద్యమం వస్తుంది. ఈ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉందని నేను చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. చంద్రబాబు కూటమి సర్కారు మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడున్న పరిస్థితి ప్రస్తుతానికి ఫెయిల్యూర్ అండి. వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అధికారమే ప్రధానంగా నోటికి వచ్చినటువంటి వాగ్దానాలని చేశారు. ఆ వాగ్దానాలను నెరవేర్చడానికి ఇక్కడ ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. ఆర్థిక పరిస్థితులు, ఈ రాష్ట్ర పరిస్థితులు అసలు బాగాలేవు. కేంద్రం రాష్ట్ర భవిష్యత్తుని వాళ్ళు ఒక క్యారమ్ బోర్డులో రెడ్ కాయిన్ లాగా కొడుతున్నారు మనల్ని. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని కేసుల్లో వాళ్ళు ఇరుక్కొని ఉన్నారు. దానిని మాట్లాడితే బయటకు తీస్తున్నారు. లేదంటే కర్మ ఏంటండి, బైఫర్కేషన్ జరిగిన తర్వాత 2014లో మన విభజన జరిగిన తర్వాత విభజన చట్టం మనకి చట్టబద్ధమైనటువంటి హక్కు అమలు చేయమని పార్లమెంట్లో ఒక్క సమర్థమైనటువంటి ఎంపీ ఏ రోజు గొంతెత్తలేదు. దద్దమ్మల్ని, ఆంధ్రప్రదేశ్ నుంచి దద్దమ్మల్ని మనం పార్లమెంట్కి పంపించాం. నా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, విభజన హామీలు ఎవరి కోసమో మాకు చట్టబద్ధమైనటువంటి హక్కు అని ఎవరైనా ఒక్క ఎంపీ మాట్లాడుతున్నాడండి? ఒక్క పత్రిక, కార్పొరేట్ పత్రికలు ఏదైనా రాస్తుందండి? ఒక సబ్జెక్ట్ దాటితే ఒక సబ్జెక్ట్. నిన్న అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీ అంతా నెయ్యి గొడవ. ప్రజా సమస్యల కోసం కానీ, నియోజకవర్గ సమస్యల కోసం కానీ ఏ రోజైనా అసెంబ్లీ ఇన్ని రోజులు 2 వారాలు ఎంతో జరిగింది? ఎవరైనా ఏ ఎమ్మెల్యే అయినా మాట్లాడా? నెయ్యి కోసం అధికార పక్షం కూడా వాదన చేయడం సిగ్గుచేటు కదా. నెయ్యిలో కల్తీ జరిగితే ఎవరు కల్తీ చేశారో లెట్ హిమ్ ప్రొసీడ్, యాక్షన్ తీసుకోండి, కేసులు కట్టండి. చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి స్థాయిలో మీరుండి మీరు ఆరోపణలు చేసి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తూ దానికి మీ సొంత పత్రికలు చక్కగా లిఖిస్తూ ప్రజల సమయాన్ని వృధా చేస్తూ
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుతో మీ రాజకీయ ప్రాబల్యాన్ని నిండు అసెంబ్లీలో నిన్న రాద్ధాంతం జరగడం అనేది ఖచ్చితంగా మీరు రాజకీయ ఉనికిని కాపాడుకోవచ్చు, కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాత్రం మీరు తప్పించుకోలేరు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఆ శ్రీనివాసుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పు ఎవరు జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో ఆయన జడ్జిమెంట్ దగ్గర నుంచి తప్పించుకునేటటువంటి అవకాశాలు లేవు. ఖచ్చితంగా అధికార పక్షం తప్పు చేస్తుందా, విపక్షం తప్పు చేస్తుందా అని నేను ఎవరి మీద అన్నాను. తప్పు ఒప్పులు అనేది ఆయనకి తెలుసు. ఖచ్చితంగా పనిష్మెంటు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యావత్ ఈ భారతీయులు అందరూ చూస్తారు. వెంకటేశ్వర స్వామి వారి జడ్జిమెంట్ ఖచ్చితంగా వెరీ సూన్